ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, 103వ దావీదు కీర్తనలోని తరువాయి భాగాన్ని నేడు ధ్యానించుకుంటా ఉన్నాం. ఈ కీర్తనలోని ఒక ప్రాముఖ్యమైన అంశము, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని నామాన్ని స్తుతించడంలో ఇంకొక ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ఆయన చేసిన మేళ్లను ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటా. ఆయనను స్తుతించుటలో మరొక ప్రాముఖ్యమైన అంశము, ఆయన జరిగించిన మేలు ఉపకారములను జ్ఞాపకం చేసుకోవడం. జ్ఞాపకం చేసుకుని వాటిని తలంచుచున్నప్పుడు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆయన జరిగించిన మేలు, ఆయన జరిగించిన అద్భుత కార్యములు, ఆయన జరిగించినటువంటి దీవెనలను స్మరణకు తెచ్చుకొనుట కూడా దేవుని దృష్టిలో దీవెనకరమైనటువంటి పని, భాగ్యమని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన్ని స్తుతించగా, ప్రభు నామాన్ని గనపరుస్తుండగా, ఆయన జరిగించిన మేలు ఏది మరొక ప్రభు సన్నిధిలో మనము గుర్తుంచుకోవాలి. మేలు ఉపకారములు అనగానే సాధారణంగా మన మనసులోకి ఏమనిపిస్తుందంటే, గొప్ప గొప్ప కార్యములు జరిగితేనే ఉపకారములేమో అనుకుంటాం. ఉద్యోగం వస్తే, వివాహం జరిగితే, ఇల్లు కట్టుకోగలిగితే ఇవే ఉపకారములు అనుకుంటాం. కానీ ప్రతి చిన్న మేలు, ప్రతి చిన్న కార్యమును బట్టి కూడా దేవుని స్తుతించాలి. లోన్ తీసుకుంటే, ఎప్పుడన్నా ఒక పోలిక మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టాల్సినప్పుడు 1-2 వాయిదాలు కట్టకపోతే అది వడ్డీ మీద వడ్డీ పెరిగి ఫైన్ అవుతూ ఉంటుంది. భూమి మీదనే మనం చెల్లించాల్సింది, ఇవ్వాల్సింది ఆ సమయానికి ఇవ్వకపోతే దాని భారం పెరిగిపోతూ ఉంటుంది. అట్లనే ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ఏ మేలు కూడా విషయంలో కూడా మనం అచ్చి ఉండకుండా ప్రతి ఉపకారంను బట్టి దేవుని స్తుతించాలి. ఆరోగ్యం, క్షేమం, ప్రయాణం, ఈ రీతిగా విద్య, అనేక విషయాలు, ఆకలిని బట్టి, అన్నిటిని బట్టి దేవుని స్తుతించాలి. మన జీవితం అంతా ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభు మేళ్ళను తలంచుతూ దేవుని స్తుతించుతూనే ఉండాలి. మన నోట థ్యాంక్ గాడ్ అనే మాట ఎప్పుడు ఉండాలి. ప్రభా మీకు వందనాలు, అయ్యా వందనాలు, దేవా మీకు వందనాలు, ఈ కార్యంని బట్టి వందనాలు, దీన్ని బట్టి వందనాలు. ఆ రీతిగా వందనాలు చెల్లిస్తున్నప్పుడు మన హృదయంలో గొప్ప పరివర్తన కలుగుతుంది, గొప్ప ఆదరణ వస్తుంది. దేవుని స్తుతించిన ప్రతి పర్యాయం, దేవునికి వందనాలు చెప్పిన ప్రతి పర్యాయం మన జీవితంలో ఒక గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. మన జీవితంలోని ఒక గొప్ప దీవెనకరమైనటువంటి స్థితిలోకి మనం మార్చబడతా ఉంటాం. దేవుని దృష్టిలో పాపములలో చాలా చెడ్డది ఏంటంటే కృతజ్ఞత లేనటువంటి మనస్సు. కృతజ్ఞత లేని మనసు, మర్చిపోయే మనసు, నిర్లక్ష్య పెట్టే మనసు, దేవుడు మేలు జరిగించగా దాన్ని విస్మరించిన మనసు. పాత నిబంధన అంతట్లో ఇశ్రాయేలు గురించి మరలా ఇదిగో నేను నిన్ను తీసుకొని వచ్చిన, ఇదిగో నేను పెంచిన, ఎన్నో పోలికలు, నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు నేను తీసుకొని వచ్చిన, నీవు దిక్కులేని స్థితిలో ఉంటే ఇదిగో నేను పెంచి పెద్ద చేసిన, ఈరోజు నువ్వు మర్చిపోయినావు. ఇశ్రాయేలును పశువుల కంటే తక్కువగా చేసి ప్రభు మాట్లాడతాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగును. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు బుద్ధి లేదు. ఎద్దు, గాడిదలు వంటి వాటిని, పశువులని తెలివి లేనివని విమర్శించేటువంటి వారు వాటికన్నా తక్కువ స్థితిలోకి మీరు వెళ్ళిపోయినంటారు. కారణం, దేవుని మరిచిపోయిన జీవితం, దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి, దేవుని కార్యములను మర్చిపోయి, దేవుని మహత్కార్యములను, ఆశ్చర్యకార్యములను మరిచిపోయి ప్రభుకు దూరంగా వెళ్ళిపోయిన జీవితం. కనుక దేవుని మేలును మర్చిపోవుట దేవుడు ఇష్టపడ్డు. కనుక ప్రతి క్షణం, ప్రతి దినం ఆయన జరిగించిన ప్రతి మేలుని బట్టి దేవునికి వందనాలు చెల్లించి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, స్మరణకు తెచ్చుకుంటూ జీవించేటువంటి హృదయం దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. కనికరం గల ప్రభువా, వాక్యానుసారంగా జీవించే హృదయాన్ని దయచేయమని, మీరు జరిగించిన మేలు తలంచుచు
ముందుకు సాగే కృప దయచేసి ప్రతి వారిని ఆశీర్వదించి ఈ అవసరతో అక్కరతో ఈ ఉదయం మీ సన్నిధికి వస్తున్న వారిని దర్శించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.